రైట్, మనం చూసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఒక యాంకరు, సీనియర్ జర్నలిస్టు ఒక వేరే అనలిస్ట్తో కూర్చోబెట్టి, అనలిస్ట్ కమ్ జర్నలిస్ట్ అనుకోండి, ఆయనతో కూర్చోబెట్టి అమరావతి ఒక దేవతల రాజధాని అని యాంకర్ అంటే ఆయన ఏమంటాడంటే అమరావతి ఒక వేశ్యల రాజధాని అని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంత మేరకు ఇది అంగీకరించబడతాయి? ఇది ఎవరు మాట్లాడినా అంగీకరించే పరిస్థితి ఉన్నది కదా. చట్ట ప్రకారం ఒక రకంగా అలా మాట్లాడటం నేరం. చాలా మందిని వాళ్ళు మనోభావాలు గాయపరిచినట్టు, వాళ్ళు అలానే మానసికంగా వాళ్ళని చాలా ఫిజికల్ గా హింస పెట్టినట్టే, మానసికంగా హింస పెట్టినట్టు. ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని కానీ వాళ్ళని కానీ కించుకొచ్చినట్టే. ఎవరు మాట్లాడినా అది తప్పే. కాబట్టి మీరు ఇందాక అన్నట్టు ఒక ఛానల్ ఒక యాంకర్ అంటున్నారు. ఇప్పుడు మన జరుగుతున్న సోషల్ మీడియాలో ఇది కానీ లేకపోతే అరెస్ట్ కానీ ఇటువంటివి చూసుకుంటే అది మనకు ఓపెన్ గా సాక్షి ఛానల్, అలానే కొమ్మినేని శ్రీనివాస్ ఆయన అక్కడ అందులో పోస్ట్ గా ఉన్నాడు. తర్వాత సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు, ఆయన సీనియర్ జర్నలిస్టే మామూలుగా. అదే అక్కడ ఆయన గెస్ట్ గా వచ్చి ఆయన మాట్లాడిన మాటలు తర్వాత వాళ్ళు ఆయన సారీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఏదైనా ఒకటి జరిగిపోయినప్పుడు తర్వాత సారీ చెప్పి కూడా ఉపయోగం లేదు. అవును, దానివల్ల యూజ్ లేదు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నోటితో మాట్లాడటం వేరు, మైండ్ తో మాట్లాడటం వేరు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఇలాంటి డిబేట్స్ కానీ ఇంకో చోట పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు మైండ్ తో మాట్లాడటం అనేది ఎప్పటికైనా మంచిది ఎవరికైనా. ఇట్లా చాలా మంది ఇట్లానే మాట్లాడే నెత్తి మీద తెచ్చుకున్నది మనం చూసాం. అంటే ఇంకోటి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు చాలా మంది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఏమాడుతుంటే కిరాయి కార్మికులు కావచ్చు, సీఎం రాజా కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించిన గ్రీష్మ కావచ్చు, మరొకరు వీళ్ళు కూడా నోటుకు వచ్చినట్టుగా హద్దు లేకుండా పార్టీ వాళ్ళ నాయకుల్ని చాలా హింసపూర్వకంగా దూషించబడారు. రోజాని కూడా చాలా కంపేర్ చేస్తారు మరి. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసుకుంటే పాలిటిక్స్ లో ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో ఒకళ్ళు తిట్టుకోవడం అనేది ఒక రేంజ్ వరకే ఉంది. ఇప్పుడు అక్కడ ఏపీలో ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఎక్కువ తెలంగాణ కంపేర్ చేసుకుంటే అక్కడ కుల రాజకీయాలు ఎక్కువ. అది ఇంకా ఇంతకుముందు కుల రాజకీయాల వరకే పరిమితం ఉండేది రాజకీయం. అక్కడ ఇప్పుడు మితిమీరిపోయి బూతులతో రాజకీయం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు వాడి పవర్ ఉంటే వీళ్ళని బూతులు తిడతాం, వీళ్ళకి పవర్ లో ఉంటే వాళ్ళని బూతులు తిడతాం అనేది సహజమైంది. అంటే ఇంకోటి యాక్చువల్గా ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్కి వచ్చే ఏపీఎల్స్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. హోస్ట్ ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన కృష్ణరాజును కదా. ఇప్పుడు ఇది పాయింట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం, ఇప్పుడు ఇది లైవ్ ఉంది అనుకోండి, లైవ్ లో ఉంది. మీరు నన్ను అడిగారు, నేను ఎవరినన్నా కావాలని ఒక తిట్టరాని తిట్టో లేకపోతే అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడాను అనుకోండి, అది మీరు బాధ్యులు ఎవరు? టెలికాస్ట్ అయింది అనుకోండి, అది లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. దానికి మీరు ఎట్లా బాధ్యులు అవుతారు? అవరు కదా. నేను బాధ్యులు అవుతాను. పూర్తిగా ఏది మాట్లాడినా నా ఇదితో నేను మాట్లాడే కాబట్టి నా విచక్షణతో నేను సడన్ గా ఏదైనా అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడని మీరు ముందే ఊహించరు. లైవ్ జరుగుతూ ఉంటుంది, మీరు అడుగుతారు, నేను వేరే ఎవరి గురించి అడిగారు, నేను గవక్కన ఆయన్ని ఒక మాట తిట్టేశాను అనుకోండి మాట, మీరు బాధ్యులు అవుతారా దానికి? అవుతారండి. మరి సేమ్ యాజ్ ఇది కూడా అంతే కదా. ఇప్పుడు కొమ్మినేని సాంబశివరావు గారు ఆయన హోస్ట్ గా ఉన్నారు, ఈయన గెస్ట్ గా పిలిచారు. అట్లా ఈయన తిట్టేసినప్పుడు గవాలను కొమ్మినేని శ్రీనివాస్ గారు అవరు కదా బాధ్యులు. మీరు ఇలా గతంలో చూసుకుంటే మనకి డిబేట్లో అక్కడ చాలా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కడ అటు హోస్టల్ని యాంకర్ని ఎవరిని ఎప్పుడు అరెస్టులు చేయలేదు. అటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరగలేదు, మొన్న ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఈ 1 year లో కూడా అలాంటివి జరగలేదు. మాట్లాడిన వాడిని అరెస్ట్ ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే అతను కిరణ్ భారతీ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడాడని చెప్పి అతను అరెస్ట్ చేశారు. సేమ్ యాజ్ ఆయన మాట్లాడుతుంటే అవతల కూర్చొని యాంకర్ నవ్వుతున్నాడు కదా, మీరు చూసారా? నవ్వుతున్నాడు కదా ఈయన మాట్లాడింది. ఆయన ఏమన్నా ఖండించాడా? అది తప్పి ఇది మాట్లాడటం నువ్వు ఇట్లా అని అన్నాడా? మీరు చూసారు కదా క్లియర్ గా. ఆయన నవ్వుకుంటూ కూర్చున్నాడా? మరి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మనవాడు కాబట్టి. ఓకే, ఆ ఛానల్ ఎవరు ఓనర్? ఐటీడీపీకి సంబంధించిన ఛానల్ గొట్టిపాటి వంశీకృష్ణ ఆయనది అది. మరి ఆ ఓనర్ కూడా అరెస్ట్ చేయాలి కదా కిరణ్ తో పాటు. యాంకర్ ని వదిలేశారు, ఓనర్ ని వదిలేశారు, కిరణ్ ఒక్కడినే బాధ్యుడిని చేశారు. ఇక్కడ మరి ఇదే న్యాయం? కొమ్మినేని శ్రీనివాస్ కి సంబంధం లేదు కదా. మరి ఆయన వచ్చి ఆగుమేఘాల మీద ఏదో మర్డర్ కేసు ముద్దాయిలాగా పొద్దునే ఇంటి మీద పడి ఎత్తుకోవాల్సిన పని ఉంది. నోటీస్ ఇవ్వండి, ఎంక్వైరీ చేయండి, పార్టీ 1 కింద నోటీస్ ఇవ్వండి. దీని బాధ్యత మీరు వహిస్తారా ఏంటిది, ఏం జరిగింది అనేది.
అంతే తప్ప ఏదో మర్డర్ కేసు ముద్ద గట్ట ఎత్తుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీరు గతంలో జరిగిందే కరెక్టేనా? అది వాళ్ళని వదిలేసి ఇతను ఒక్కడినే కదా అరెస్ట్ చేశారు. సరే, ఇదే ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ గారి సమక్షంలోనే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కొలిగపూడి శ్రీనివాసు బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పు తీసుకుని కొట్టాడు ఆయన. మరి దీనికి కూడా వెంకటకృష్ణ బాధ్యత వహించి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు అప్పుడు ఏబిఎన్ వాళ్ళు. లేదు, ఛానల్ ఎడిటర్ను కానీ హెడ్ను కానీ ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని కానీ వీళ్ళని చేశారా? లేదు. ఇంకా మనం తీసుకెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం కదా, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే కదా ఆయన. ఇట్లా ప్రవర్తించిన మనిషిని మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని కూడా చేశాం కదా. మరి ఏ పార్టీ అయినా విలువలు ఏమున్నాయి? ఎక్కడున్నాయి వాళ్ళకి? ఇవాళ ఏదో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది అని చెప్పి అమరావతి మొత్తాన్ని తిట్టేశారు. దేవతల రాజధాని, అమరావతి దేవతల రాజధాని అంటే అక్కడ ఒక బౌద్ధ మతం పరిడు వెళ్ళింది ఒకప్పుడు. బౌద్ధ మతం అక్కడ పొట్ల, బౌద్ధ మతం అక్కడ బాగా పెంచబడింది. అక్కడ అమరేశ్వర స్వామి గుడి ఉంది, మరి అమరలింగేశ్వర స్వామి గుడి ఉంది. మీకు అక్కడ శివాలయం ఉంది, బౌద్ధ ఆరామం ఒకటి ఉంది. అంతేగాని దేవతల రాజధాని ఎట్లయింది నాకు అర్థం కాదు. ఫస్ట్ ఈ మాట అంటే మళ్ళీ నా మీద కూడా కేసు పెడతారేమో కానీ ఇంద్రుడిది అమరావతి రాజధాని అంటారు. ఇంద్రుడిది దాన్ని అమరావతి అంట, అదొక అమరావతి. అదే ఇది కాదు కదా. ఇక్కడ మరి యూపీలో కూడా ఒక అమరావతి ఉంది. మా అమరావతి ఇంద్రుడి రాజధాని, లేకపోతే అది కూడా దేవతల రాజధాని? అమరావతి అనేది పేరండి. ఇంద్రుడి రాజధాని మనం స్వర్గం అంటాం, ఇంద్రుడి రాజధాని పేరు అమరావతి. దాన్ని తీసుకొచ్చి ఇది అమరావతి, ఇది దేవతల రాజధాని ఏంటి అర్థం ఉండాలి. అదే మనకు నచ్చితే ఏమైనా చేస్తాం, ఏమైనా మాట్లాడతాం. పక్కనోడు మంచి మాట్లాడినా తప్పు పడతాము, చెడు మాట అంతకన్నా తప్పు పడతాం. అంతే కదా. మీరు ఇక ఇదే డిబేట్లలో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఇట్లానే జరిగినాయి. ఆయన టీవీ సాంబశివరావు ఏం చేశాడు చెప్పండి? పోసానికి ఇష్టమని కూర్చోబెట్టి ఏం మాట్లాడాడు? మీ సినిమా ఫీల్డ్ లో ఆడవాళ్ళు వస్తారన్న సంథింగ్ వాడుకొని వాళ్ళు లేరా అన్నాడు. మరి ఆయన ఎందుకు లోపలే లేదు? వేసారా? లేదు. మరి అప్పుడు ఈయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు మొత్తాన్ని తిట్టినట్టు కదా. ఇప్పుడు ఇట్లా అమరావతి ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళందరి మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నాయో, ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరి మనోభావాలు దెబ్బతినలేదా? మనం ఏం చేసినా మంచి న్యాయం, పక్కనోడు వేస్తే బూతు, అంతేగా. అంత తప్ప ఏమన్నా కనబడుతుంది మీకు? ఈ వీటిలో వాస్తవాలు ఏదో జరిగినవి జరగనివి ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ జరిగినవే కదా, అందరూ చూసినవే కదా, ప్రేక్షకులు కూడా అందరూ. ఈ ఛానల్స్ లో వీళ్ళు మాట్లాడింది, ఆయన చెప్పు తీసుకుని కొట్టింది, సాంబశివరావు గారికి మాట్లాడింది కానీ, మళ్ళీ టీ5 మూర్తి గారు మాట్లాడింది కానీ, ఇవన్నీ అందరూ చూసారే కదా. ఇప్పుడు నేనే కల్పించి చెప్పట్లేదుగా. మరి వీళ్ళందరికీ లేని శిక్ష కొమ్మినేని శ్రీనివాస్ ఒక్కడికే ఎందుకు చెప్పండి? అంటే చాలా మంది ఏమన్నారంటే కేవలం కక్ష. సాక్షి యజమాని పైన కూడా చర్య తీసుకోవాలని చెప్తున్నారు. అసలు మీకు సాక్షి ఎడిటర్ మీద రీసెంట్ గా సిఐడి వాళ్ళు రైడ్ చేశారు పొద్దున, ఇంటి మీదకి వెళ్ళి. ఎవడు అక్కిచ్చాడండి? ఎట్లా చేస్తారు రైడ్? పొద్దున ఒక వారం క్రితం జరిగింది, వారం 10 రోజుల క్రితం. ఎట్లా చేస్తావు? నీకే హక్కుంది? ఒక పత్రిక ఎడిటర్ ఇంటికి పోయి వితౌట్ నోటీసు, నువ్వు సెర్చ్ వారెంట్ లేకుండా ఇంటి మీద పడి నువ్వు ఎట్లా పొద్దున్నే పోయి ఇల్లంతా ఎత్తుకుతావు చెప్పండి? ఇది అదే రామోజీరావుని అరెస్ట్ చేస్తే కేసు ఉండి పత్రికల మీద దాడి, అది మనమేగా అరిచింది. ఎప్పుడు ఆవిడ బెడ్ మీద పడుకొని కాస్త గుంట బాధంటారా మాట్లాడాను. పోలీసులు ఎంక్వైరీకి పిలిస్తే రానన్నాడు. కొన్ని గుంట బాధని మేమే వచ్చి ఎంక్వైరీ చేస్తామని ఇంటికి పోతే బెడ్ మీద పడుకొని మాట్లాడలేను అన్నాడుగా. మరి అదేంటి? అదేమో అసలు హెరాస్మెంట్. అది కూడా ఏంటి? ఈనాడు పేపర్ మీద హెరాస్మెంట్. అసలు పేపర్కి సంబంధం లేదు, మార్గదర్శి కేసులు ఆయన్ని ఎక్యూజ్డ్ ఆయన. దానికి సంబంధించి కోర్టు కూడా మొత్తం బాబు అక్కడ తీసుకొచ్చి డేటా పెట్టు, కుదరవు ఇవన్నీ అని చెప్పారు ఆయనకి. ఆ సందర్భంగా వాళ్ళు ఎంక్వైరీకి వెళ్తే ఇది పేపర్ మీద దాడి. నువ్వేమో ఇంకో సంస్థ పెట్టి నువ్వు మంది సొమ్ము అంతా నువ్వు కలెక్ట్ చేసి లూటీ చేసి అవి తీసుకెళ్లి డబ్బులని వేరే వేరే డిఫరెంట్ వాటిల్లో పచ్చళ్ళు వీటిల్లో పెట్టుబడులు పెట్టి వాటికి లెక్క చెప్పరా అంటే నేను చెప్పనని. అదేంటంటే పత్రిక మీద దాడి అంటావు.
మరి ఇదేంది పత్రిక మీద దాడి కాకేంటి? సాక్షి ఎడిటర్ ఇంటికి ఏంది? ఆయన ఏమైనా వేరే వ్యాపారాలు చేస్తుంటే జనాల్ని మోసం చేసే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఇవి చేస్తే అప్పుడు నువ్వు దాని మీద దానికి సంబంధించి ఏదన్నా కేసు ఉండి నువ్వు సోదాలు చేయి బాగుంది. మరి ఇది కాదు పత్రిక మీద దాడి, అదే మీరు చెప్పండి. మనకైతే మనకి ఇష్టం అయితే ఒకటి, కాకపోతే ఇంకోటి. మనోడైతే ఒక మాట, కాకపోతే ఇంకో మాట. ఓవరాల్ గా ఈ కేసు ఒక మాట చెప్పండి, నేను చెప్తాను. ఏముంది కక్ష దింపే అంటే లిటరల్లీ అంతే. ఆయన కృష్ణాదేవి ఆయన కేసు పెట్టుకుంటా ఆయన మాట్లాడిన తప్పే, అది ఫస్ట్ మనం అనుకున్నాం. దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. ఎవరు మాట్లాడినా తప్పే ఆడవాళ్ళ గురించి. ఆయన దానికి సారీ చెప్పాడు, నువ్వు సారీ యాక్సెప్ట్ చేయలేదు, ఎవరో కేసు పెట్టారు, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ హోస్ట్ ఏం తప్పు ఉంది ఇందులో అంటే ఇటు సేమ్ యాజ్ నేను గవాలని ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతూ నేను ఏదైనా బూతులు తిట్టేశానండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేస్తారా? అది కరెక్టే ఒకవేళ వేస్తే? కాదు. మీకేం సంబంధం? మీకు ఎప్పుడైనా ఛానల్స్ మీరు చూడండి డిస్క్లైమర్ వేస్తారు కదా, ఇవన్నీ గెస్ట్లు కానీ ఎవడన్నా వస్తే అది వాళ్ళ అభిప్రాయాలు బాబు మావి కాదు, మేము వాటిని ప్రోత్సహించము, అభిప్రాయం ఇట్లా చెప్పు నువ్వు అని కూడా చెప్పం అనుకున్నాం కదా. అదే ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు డిస్క్లైమర్ వేస్తారు. మరి అప్పుడు హోస్ట్ కి ఏం సంబంధం? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి చెప్పండి? కక్షే కదా కేవలం. అంతే కదా. పోనీ ఇది కక్ష కాదు న్యాయం అనుకున్నాం. పక్కన మిగతా ఇప్పుడు మన డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు, డిఫరెంట్ ఛానల్స్, వాళ్ళు మరి వీళ్ళు దీనికి ఏమి వాళ్ళు బాధ్యత వహించరా? వాళ్ళ తప్పులు ఏం లేవు ఇందులో. మరి సేమ్ కదా. ఇక్కడ ఎట్లా ప్రేక్షకుడు లాగుండి అవతల ఆయన మాట్లాడాడు, అక్కడ వాళ్ళు ఉండగా అక్కడ ఏకంగా అసలు ఆయన హోస్టే మాట్లాడాడుగా. టీవీ సాంబశివరావు గారు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆడవాళ్ళు మొత్తాన్ని కలిసిగట్టుగా అనేసాడు కదా, వాళ్ళంతా ఇదే అని. అంటే వాళ్ళంతా వ్యభిచారులనే కదా ఈయన మాట్లాడింది. మరి పాపం వాళ్ళకి సిగ్గుచారాలు లేవో, లేకపోతే అంతా మన బ్యాచే కదా, ఒక వర్గానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ ఎక్కువ, ఈయన అదే వర్గం. మనోడు మన తిడితే ఇంకెవడు బాగా సమ్మగా ఉంటుంది, అందుకని వాళ్ళు కాముకున్నారు. మనోడు ఆయనోడు వేణుస్వామి ఉన్నాడు, వేణుస్వామి ఉండి నాగ చైతన్యాన్ని పెళ్లి గురించి ఉండే 2027 సముద్రం నెక్స్ట్ పెళ్లి కూడా ఎంగేజ్మెంట్ 2027 లో వీళ్ళు కూడా విడిపోతారు అన్నాడు. అందుకని మన ఫిలిం జర్నలిస్టుల సంఘాలు అంటే పని పాట లేని ఏ పని అని వీళ్ళంతా ఏంటంటే సామెత చెబుతారే 6,000 లాంటి వాళ్ళు, దానివల్ల ఉపయోగం లేదు దేశానికి సమాజానికి అసలు లేదు. వీళ్ళందరూ పోయి వేణుస్వామి మీద మానవ హక్కుల సంఘానికి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు సిగ్గు శరం లేకుండా. మరి టీవీ సాంబశివరావు ఇండస్ట్రీలో అందరిని పట్టుకుని ఆడవాళ్ళని వ్యభిచారులను తిట్టినప్పుడు వీళ్ళంతా ఏం పెట్టుకున్నారు నోట్లో? చేతులు పడిపోయినా ఒక కంప్లైంట్ రాసి పడేయటానికి ఆయన మీద. మరి ఇదేమంటారు? వేణుస్వామి అయితే ఏం పేకలేడు మన ఆడి మీద జులుం చూపించచ్చు. అదే అర్థం. ఈడైతే మన కొలపోడు. ఏం క్లియర్ గా మీకు బోధర్థంలో పెట్టి చూస్తే అట్ట కనబడుతుంది లేదా మీకు? మరి జర్నలిస్ట్ సంఘాలు 2027 వాళ్ళు విడిపోతారని చెప్పాడండి. ఆయనకు చేసిన జ్యోతిషం అని చెప్పాడు. అదేదో నిజమైపోయినట్టు ముందే పోయి కేసు పెడతాం, వీడు ముందే చెప్పాడు కాబట్టి వీడు ఏదో కుట్ర చేస్తున్నాడు అని ఏమన్నా దానికి ఏదన్నా ఉందా? రిలయబిలిటీ ఉందా కేసు పెడతాను? నువ్వే కదా కూర్చోబెట్టి ఛానల్స్ ముందు కూర్చోబెట్టి వాడి పరిస్థితి ప్రభాస్ ఏమవుతాడు, ఈడేమవుతాడు, వాళ్ళ పెళ్లి ఏమవుతుంది అని వీళ్ళే అడిగి కూర్చోబెట్టి చెప్పించుకుంది ఆయనతో. ఆడికి అది అలవాటు అయిపోయి చెప్పేశాడు, నోటికి వచ్చింది, తీసుకెళ్లి వీళ్ళే కేసులు పెట్టి ఫిలిం జర్నలిస్టుల సంఘం అంట. మరి ఏంటో మరి పని బాట లేకుండా వీళ్ళు చేసేది ఏందో కానీ పనికిరాని పనులు వీళ్ళు. ఇదే పని సాంబశివరావు మీద కేసు ఎందుకు పెట్టలేదు మీరు చెప్పండి? ఎందుకు పెట్టలేదు చెప్పండి? మనోడు కేవలం కులమే. ఇక్కడ మీకు యాక్ట్ అయ్యేదండి. ఇప్పుడు అక్కడ చూడండి మన సినిమా ఫంక్షన్ లో కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు చూడండి, మన విజయ్ కనక మేడని అదే వర్గాన్ని చెందినోడు అక్కడ ఏదో రాక్షస పాలన పోయి ఏదో ధర్మ సంస్థాపన కోసం ఒకడు వచ్చాడు మన దగ్గర నుంచి సినిమా ఫీల్డ్ ని ధర్మ సంస్థాపన చేశాడు. అంటే సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఉద్దేశం వీళ్ళందరూ కులపిచ్చితోనే దీంతో మాట్లాడే మాటలు ఇవన్నీ అంతే, ఏం లేదు.